ఇక ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న అధికార పార్టీ నాయకుల సేవలో కొందరు అధికారులు తరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మరకశిర నియోజకవర్గంలోని గుడిబండలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ నిబంధనలు అతిక్రమించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులతో 2 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ విషయంపై ఎంపీడీఓ వివరణ కోరడంతో అధికారులు స్పందించారు. తప్పకుండా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా ఏపీలో వాలంటీర్లు, డీలర్లు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రచారంలో పాల్గొన్న పలువురు వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఇప్పటికే చర్యలు తీసుకున్నా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లు, రేషన్ డీలర్లు, వీఆర్ఓలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎస్పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హస్తినాపురానికి చెందిన రేషన్ డీలర్ పరుచూరి రమణయ్య ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 4 వాలంటీర్లు వీఆర్ఓపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధులత ఇప్పటికే వేటు వేశారు. అయినా వీటిని లెక్క చేయడం లేదు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్న వాలంటీర్లపై వేటు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉనుదూరులో వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 9 మందిని తొలగించినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని వాలంటీర్లకు ఇప్పటికే అధికారులు సమావేశాలు నిర్వహించి మరీ అవగాహన కల్పించినట్టు తెలిపారు. అయినప్పటికీ వారు ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వాలంటీర్ సంబంధించి ఈ రోజు మార్నింగ్ నేను అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, సెక్రటరియట్ స్టాఫ్స్ కి డైరెక్షన్ ఇచ్చాను. ఇన్ నో వే ఎనీ అఫీషియల్, వెదర్ ఇట్ ఈస్ ఎ పంచాయత్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, దే షెల్ నాట్ బి అసోసియేటెడ్ విత్ వాలంటీర్. వాలంటీర్స్ తో సహా ఉండకూడదు. ఒకటి, వాలంటీర్తో సహా ఏ పని అఫీషియల్ పని చేయకూడదు. వాలంటీర్స్తో సహా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏం పని చేయకూడదు. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా బేసిక్లీ క్రింద స్థాయి గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీ మళ్ళీ వాలంటీర్ సాయం తీసుకుంటే ఒక అఫీషియల్ పని చేస్తే ఇది టేకింగ్ వెరీ స్ట్రాంగ్. సో వాలంటీర్ సంబంధించి